నమస్తే. తెలంగాణ జనసమితి ఆఫీస్లో మనం ఉన్నాం. నా ముందు కోదండరామ్ గారు ఉన్నారు. సో కోదండరామ్ గారి పార్టీ ఒక తీర్మానం చేసింది. స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి అని. అంటే కామారెడ్డి డిక్లరేషన్ని ఖచ్చితంగా అమలు చేయాలన్నది వాళ్ళు చేసిన తీర్మానం. ఒకసారి మాట్లాడదాం. నా ముందు కోదండరామ్ గారు. సార్ నమస్తే. నమస్తే. సో తీర్మానం బాగానే చేసిరు, చేయాలి కదా. కొంత గవర్నమెంట్కి దగ్గరగా ఉన్నారు. గవర్నమెంట్తో ఎమ్మెల్సీ అన్న ఒక లైన్ వినిపిస్తున్నది, మంత్రి అన్న లైన్ వినిపిస్తున్నది. అయినా కూడా మీరు ఒక తీర్మానం చేసిరంటే ఇప్పుడు గవర్నమెంట్కు దగ్గరగా ఉన్నాము అంటే దాని అర్థము గవర్నమెంట్తో తీర్మానం చేస్తున్నామని అంటే అర్థము ఘర్షణ పడుతున్నామని కాదు కదా. మనం అనుకున్న ఉమ్మడి నిర్ణయాన్ని అమలు మీద ప్రయత్నం చేద్దామని గుర్తు చేయటం. అందులో పెద్ద తప్పు ఉందని నేనేం అనుకోవటం లేదు. మంచి పని చేసిరంటున్నా సార్. తప్పే చెయ్యాలి కూడా, ఇది అవసరము. ఎందుకంటే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ బీసీల సమస్యలు పరిష్కారం కావాలని, బీసీల భాగస్వామ్యం పెరగాలని తాపత్రయపడుతున్నారు. ఒక మంచి ఆలోచన. పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి రాష్ట్రపతి ఉపన్యాసాన మీద చేసిన ప్రసంగంలో కానీ, బడ్జెట్ మీద చేసిన ప్రసంగంలో కానీ మనం అంతా ఒక పేద అనగారిన వర్గాలు ఒక చక్రవ్యూహంలో పడిపోయినరు. వాళ్ళను తరఫున నిలబడి మాట్లాడవలసిన ప్రభుత్వం బడ్జెట్లో ఆ వర్గాలను మీద దిగ్బంధనాన్ని పెంచింది అని అన్నారు. చాలా గొప్ప మాట అది. వారు బయటికి రావటమే మా కర్తవ్యం. అందులో భాగంగానే మేము ఈ కుల జనగణన అడుగుతున్నాం. జనగణన చేసి వారి అభ్యున్నతికి కృషి చేయాలి అని. అట్లా కృషి చేయగలిగినప్పుడే దేశం నిజంగా ఒక ప్రజాస్వామిక దేశం కాగలుగుతుంది అని వారు ఒక ప్రతిపాదన పెట్టారు. మంచి స్ఫూర్తిదాయకమైన ప్రతిపాదన అది. ఓకే, మనం ఎంత సామాజిక సమానత్వం పెంచగలిగితే దేశంలో ప్రజాస్వామ్యం అంత బలపడుతుంది. ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టడమే ఇవాళ ప్రజాస్వామ్య పరిరక్షణకు మనం చేయవలసినటువంటి పని. అందుకని మేము ఈ విషయం మీద బాధ్యతగా అది ఆచరణలో తేవటానికి మన వంతు ప్రయత్నం కూడా చేద్దామని నిర్ణయించుకున్నాం. సో ఇప్పుడు 42% అంటే 23గా ఉన్న పర్సంటేజ్ని 42 చేయాలన్నది అంతే కదా? అంతే మీరు చేసిన తీర్మానం. ఇది ఎన్నికలకు ముందు కూడా 2000 మొన్న జరిగిన 23 ఎన్నికలకు ముందు కూడా చాలాసార్లు మేము కూడా మాట్లాడినాం, వారు మాట్లాడినారు. కాబట్టి మా మీద కూడా కొంత బాధ్యత ఉంటుంది. అది అమల్లోకి వచ్చే విధంగా ప్రయత్నం జరగాలని. 18 నుంచి కనీసం 27 కన్నా పెంచండి అని అప్పుడు అడిగినాం. ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే 42% తీసుకుపోయే ప్రయత్నం చేయాలని. తప్పకుండా ఆ ప్రయత్నం కొంత గట్టిగానే. ఇప్పుడు రకరకాల సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. నేను కూడా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడితే, మంత్రులు కానీ మిగతా వాళ్ళు చెప్తున్నది ఏంటి, ముఖ్యమంత్రి ఇంక్లూడింగ్. సో వాళ్ళు ఏమంటున్నారంటే 42% చేయడానికి ఇబ్బందులు ఉన్నాయి. ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నాను నేను. ఎందుకు ఇబ్బందులు ఉన్నాయంటే 50% సీలింగ్ పెట్టింది సుప్రీంకోర్టు, దాటడానికి అవకాశం లేదు. ఎస్సీ ఎస్టీల జనాభా ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్లు అమలు చేయాలి. ఇక మిగిలింది 23% తప్ప ఇంక అంతకు మించిన అవకాశం లేదు అన్న ఒక వాదన తెర మీదకి తీసుకొస్తున్నారు. మరి ఆలస్యంగా కొంత లేట్ అయినా పర్లేదు, ఎలక్షన్స్ ఫస్ట్ అయితే కులగణన కంప్లీట్ చేయండి అంటే లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాలు మనకి రావు, ఒకవేళ ఎలక్షన్ లేట్ అయితేనే ఇంకొక వాదన తీసుకొస్తున్నారు. సో ఇవన్నింటిని మీరు ఎట్లా విశ్లేషించారు? మాట్లాడతాం కదా, మాట్లాడుతూ ఉంటే పరిష్కారం దొరుకుతుంది. తప్పకుండా ప్రయత్నం కొంత సీరియస్గా జరగవలసిన అవసరం. ఒక సామాజిక మార్పు, సామాజిక న్యాయం కర్తవ్యంగా పనిచేయాలనుకున్నప్పుడు ఈ పనులు కొంత సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ప్రయత్నం కూడా సీరియస్గానే జరగాలి. మా వైపు నుంచి మా ప్రయత్న లోపం ఉండకూడదు అనేది మేము అనుకుంటున్నాం. అంటే కులగణన చేయాలని మీరు కులగణన కూడా మేము అనుకూలంగానే ఉన్నాం. తీర్మానం చేసినాం, మేము పార్టీలో తీర్మానం చేసినాం కులగణన జరగాలి, ఇది చెయ్యాలి అని. ఎస్సీ రిజర్వేషన్లు ఇప్పుడు వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పు ఇచ్చింది కాబట్టి వర్గీకరణ చేయాలని కానీ, ఇవన్నీ కూడా స్పష్టంగా నిర్ణయాలు ఎప్పటి నుంచో పార్టీ చేసింది, ఆచరిస్తున్నది. సో ఎంతవరకు సాధ్యమని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు చేసిన తీర్మానం 42% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలి అన్న తీర్మానం, ఏదో తీర్మానం చేయాలి కాబట్టి అందరు అడుగుతున్నారు కాబట్టి చేసిరా? దీని మీద ఏమైనా పోరాటమో లేకపోతే ఏదైనా చర్చనో ఇంకోటో ఉండే అవకాశం ఉన్నదా? ఉంటుంది కదా, ప్రయత్నం జరగాలి, మాట్లాడాలి అందరం. అంటే మొట్టమొదట సమాజం కూడా దీన్ని ఒక సీరియస్ అంశంగా గుర్తించాలి, దీన్ని అమలు చేయవలసిన అవసరం ఉంది అని భావించాలి.
ఆ సమాజంలో మనం గుర్తు చేయటం ఒక మొదటి మెట్టు అయితే, ఆ సమాజం గుర్తించినప్పుడు ప్రభుత్వం కూడా ఇంకా కొంత సీరియస్గా తన దృష్టిని సారించి అమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని ఒక ప్రయత్నం మొదలు పెట్టాలి. మొదలు పెడితే పెరుగుతూ ఉంటాయి కదా రిజర్వేషన్ల కూర్పు మారటానికి అవకాశం ఉంటుంది. నమ్మకం ఉందా మీకు? ఎందుకంటే ఇప్పుడు మంత్రి పదవుల్లో కానీ, కార్పొరేషన్ పదవుల్లో కానీ, లేకపోతే ఆల్ డిపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడ కూడా మీరు అంటున్న ఈ సామాజిక న్యాయం అనేది ఉన్నట్టయితే నాకు కనబడట్లేదు. అది ఆనవాయితీగా వస్తున్నది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నది. సో అక్కడ ఇవ్వలేని వాళ్ళు ఈ దాంట్లో 42% రిజర్వేషన్ కల్పిస్తారన్న నమ్మకం మీకు ఏమైనా కలుగుతున్నదా? ఆశ లేకుంటే ఎందుకు మొదలు పెడతామండి? ఎవరమైనా ఒక ఆశతో మొదలు పెడతాం, ఒక లక్ష్యంతోనే మొదలు పెడతాం. ఉమ్మడిగా అనుకున్న విషయమే వారు అంగీకరించారు, మేము కూడా గుర్తించినాం, రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. కాబట్టి వాతావరణం మనం అనుకున్న లక్ష్య సాధనకు అనుకూలంగా ఉందని చెప్పి నేను అనుకుంటున్నా. దానికోసం ప్రయత్నం కూడా జరుగుతుంది. రాహుల్ గాంధీ ఒకటి చెప్తున్నారు, ఇక్కడ ఒక రకంగా ఉందన్న ఒక చర్చ నడుస్తున్నది. ఎందుకుంటుందా వైరుధ్యము ఎక్కువ? ఏ పార్టీలో అయినా వైరుధ్యం అధినాయకత్వానికి కార్యకర్తలకు మధ్య ఉండదు కదా. అధినాయకత్వం చెప్పే సిద్ధాంతమే పార్టీ పాటిస్తుంది. ఆచరణలో ఉండే ఇబ్బందులను సరి చేసుకుంటూ దాని ఆచరణలో లక్ష్యం వైపు పోవటానికే ప్రయత్నం చేస్తుంది. పార్టీ కూడా అదే ఆలోచనతో ఉండాలి. ఏమన్నా ఆచరణలో ఉండే వైరుధ్యాలు ఉంటే ఎట్లా పరిష్కరించుకోవాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన మా వంతు సూచనలు కూడా మేము అందిస్తాం కదా. మా బాధ్యతగా మేము మా ప్రయత్నం మేము చేస్తాం. సో నెక్స్ట్ మీ ఏంటి దీని మీద మీ కార్యాచరణ ఏంటి, మీ పార్టీ కార్యాచరణ? ముందైతే ఒక ఏంది దాని ఆవశ్యకత ఏంది, ఎట్లా సాధ్యమవుతుంది అనేది ఆలోచించి అటు తర్వాత ఇంకా కొంత పెద్దలను కూడా కలిసి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని మెల్లమెల్లగా దీన్ని కొంత ఆచరణ వైపు నెట్టడానికి మనం లీగల్గా ఉన్న సమస్యలు ఏంటి, దాన్ని అధిగమించడానికి ఏం చేయాలి అనేది కూడా తెలుసుకొని దాన్ని ప్రభుత్వం ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ జరిగే పని అది, తక్షణం ఇమీడియట్గా జరిగే పని అది. తర్వాత ఆ సూచనలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం, ఆచరణలోకి తేవటానికి ఇంకా ప్రయత్నం చేస్తాం. సో ఎమ్మెల్సీ ఎప్పుడు అవుతున్నారు, ఆ తర్వాత మంత్రి ఎప్పుడు అవుతున్నారు? అయిన రోజు అవుతాం. ఎందుకు దానికోసం ఎదురు చూపులు? ఇవ్వలము సరేగా. చాలామందికి ఏముందంటే సార్ ఉంటే మనం ఉన్నట్టే పోవచ్చు, కలవచ్చు, మనకు కూడా తొవ్వ దొరుకుతుందనే కోరిక ఉంది. కరెక్టే, నిజంగా కూడా ఇవాళ చాలా కీలకమైపోయింది భారతదేశ రాజకీయాల్లో. తెలిసిన వాళ్ళు ఒకరు ఉంటే చాలా విషయాలు పరిష్కారం అవుతాయి అనేది అందరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. కాబట్టి సహజంగానే అట్లాంటి అభిప్రాయం ప్రజల్లో ఉంటుంది, ఉద్యమకారుల్లో ఉంటుంది ప్రత్యేకించి. ఇంకా ఆ కోరిక మేరకు మేము కూడా ఏం భాగస్వామ్యానికి వ్యతిరేకంగా ఏం లేము కదా, తప్పకుండా తీసుకుంటాము. కానీ దానికోసం అదే పనిగా అది ఒకటే లక్ష్యం అన్నట్టుగా అట్లేమి వెంపర్లాడుతూ మిగతావన్నింటినీ మర్చిపోలేం కదా. ఓకే, అది చాలా కీలకం. ఆ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏవేవైతే ఈ ప్రభుత్వం వస్తే సాధ్యమవుతాయని అనుకున్నామో వాటి సాధన వైపు మా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా చూస్తే మీకు లైన్ క్లియర్ అయినట్టే కదా సార్? అయినట్టే, ఎందుకంటే హైకోర్టు జడ్జిమెంట్ మీద స్టే విధించిండ్రు. తర్వాత నియామకాలను శాసించేటువంటి అధికారం మాకు లేదు, ప్రభుత్వ అధికారాలను కూడా మేము కుదించలేము, అది కోర్టు పరిధిలోని విషయం కాదది, అవి మేము చేయలేము అనే మాట కూడా కోర్టు వ్యాఖ్యానించింది. జడ్జిమెంట్లో కూడా దాదాపు అర్థం వచ్చే విధంగా వాళ్ళు జడ్జిమెంట్ ఆర్డర్ కూడా మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసిండ్రు. కాబట్టి ఇప్పటికి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఒకటే షరా ఏం పెట్టిందంటే తుది ఉత్తర్వులకు లోబడి అని అన్నారు. కానీ ఇక తుది ఉత్తర్వుల్లోనైనా గవర్నర్ని అయితే శాసించే అధికారం అయితే లేదు. కాబట్టి మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈలోగానైతే అవకాశం మీరు చెప్పినట్టుగా కొంత సమస్యలు పరిష్కారమయ్యాయి, నియామకానికి ఉండే ఇబ్బందులు కూడా తొలగిపోయినట్టే కనబడుతున్నాయి. ఏమో ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి అంటున్నారు బయట. అయితే ఏమవుతుందో నాతోనే ఎవరు చర్చ చేయలేదు. ఇక చర్చ చేయని విషయం మీరు అసలు అడగలేదు ఇంతవరకు? నేను అడగలేదు, నాతోనే ఎవరు చెప్పలేదు. ఆయన పక్కన ఎమ్మెల్సీ విషయం అంటే 1-2 సార్లు ప్రస్తావన వచ్చింది, కానీ అది కూడా ఆర్డరు గెజిట్ వచ్చే వరకు, గవర్నర్ సైన్ చేసే వరకు అది ఒక ప్రతిపాదన పోయింది. అది అవుతున్నది అనే విషయం కూడా నాకు ఐడియా లేకుండా జరిగిపోయింది.
మంచి అదే అయిపోయింది అనుకున్న సమయంలో ఈ వివాదము తలెత్తి ఇప్పుడు దానికి మించి మీ నుంచి కాగల ఏ సహకారమైన మేము తీసుకుంటాము అని అన్నారు. ఏదైనా ప్రజల సమస్యల పరిష్కారానికి ఏదన్నా పని అప్పచెప్తే చేస్తే తప్పేం లేదని మేము కూడా అనుకున్నాం పార్టీ లోపల. దాని తర్వాత చర్చ అక్కడితో ఆగింది కదా. సో ఇప్పుడు విద్యా కమిషన్ ఒకటి అంటున్నారు సార్. అవును, ఇది సాధ్యాసాధ్యాలు ఏంటి అసలు? కమిషన్ అవసరం ఏముంది? విద్యాశాఖ మంత్రి ఉంటాడు, డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి బడ్జెట్ కేటాయించవచ్చు, ఆ బడ్జెట్ని ఖర్చు పెట్టవచ్చు, ఇవన్నీ చేయొచ్చు కదా. మళ్ళీ కమిషన్ దేనికోసం? అంటే చాలామంది విద్యా సంపూర్ణమైన స్పష్టత నాకు కూడా లేదు. ఓకే, ఆంధ్రాలో విద్యా మిషన్ ఉండేది. మిషన్ ఏంటంటే ప్రధానంగా స్థూల లక్ష్యాల నిర్ణయము, దాని సాధన కోసము ప్రయత్నము, దాన్ని మానిటరింగ్ చేయటము, అల్టిమేట్గా వాళ్ళకి అప్పచెప్పారు. అంటే విద్యా శాఖ ఉంది, వాళ్ళు అనేక రకాలైన పరిపాలనా అంశాలకు పరిమితమవుతారు. కేవలం విద్యారంగంలో నైపుణ్యాన్ని, దాని ప్రమాణాలను పెంచటం లక్ష్యంగా ఈ మిషన్ పనిచేస్తూ ఉంటుంది. ఆ ప్రమాణాలను పెంచే లక్ష్యంతో రకరకాల పనులను వాళ్ళు చేపట్టి ఆ పనులన్నింటినీ మానిటరింగ్ చేయటం, అమలును పర్యవేక్షించటం, అవి వాళ్ళు బాధ్యతగా తీసుకుంటారు అనేది నాకున్న అవగాహన. అంతకుమించి నాకేం స్పష్టత లేదు. అయితే ఈ కమిషను లేకపోతే మిషన్ అంటారా, దాన్ని సంబంధించినటువంటి స్వరూప స్వభావాలపైన ఇంకా కొంత చర్చ జరగాలి. జరిగిన తర్వాత దానిపైన ఒక చట్టం తీసుకొచ్చైనా దాన్ని ఏర్పాటు చేయాలనేది నిర్ణయమైంది. సో మీరు నేను అగ్రికల్చర్ కమిషన్ మీద నాకు ఐడియా ఉంది. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారం కోసం కమిషన్ వేశారు. ప్రొఫెసర్ రాధాకృష్ణ గారి నేతృత్వంలో. అందులో ప్రొఫెసర్ డిఎన్ నరసింహారెడ్డి గారు కూడా ఉండేది, సెంట్రల్ యూనివర్సిటీ. అప్పుడు మేము దాని మీద ఆ కమిటీ నివేదికను అధ్యయనం చేసినాం. దాంట్లో ఈ కమిషన్ ప్రతిపాదన ఉంది. పంజాబ్లో ఏర్పడ్డది, కర్ణాటకలో ఉంది వ్యవసాయ కమిషన్ అనేది. అది రైతులకును ప్రభుత్వానికి మధ్యన అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది. దాని పని విధానం, దాని పాత్ర, అవన్నీ మేము చాలాసార్లు ఆ కమిషన్ సభ్యులతో కూడా మాట్లాడి తెలుసుకున్నాం. దీనిపైన నాకు కూడా సంపూర్ణమైనటువంటి అవగాహన లేదు. ఇది కూడా అదే మాదిరిగా ప్రభుత్వానికి ప్రజల మధ్య అనుసంధానకర్తగా ఉంటూ విద్యా ప్రమాణాల అభివృద్ధి కోసం ఒక పర్యవేక్షణ సంస్థగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే, మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా ఈ రాష్ట్రము బడ్జెట్ కేటాయింపులు పరిపాలన అన్నింటి మీద? ఎవరికైనా సంపూర్ణమైన సంతృప్తి అనేది ఉంటుందా? ఉండదు. ఉన్నంతలో ఇది బాగానే ఉంది అనేది నాకున్న అభిప్రాయం. ఎందుకంటే చాలా వరకు పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ పెండింగ్ ప్రాజెక్ట్స్ అట్లా నలుగుతూ ఉన్నాయి. మీరు బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టు చూస్తే మీరు 200 కోట్లు పెడితే అయిపోతుంది. దానికోసం ఒక 15 ఏళ్ళ నుంచి నానిపోతున్నది ఆ ప్రాజెక్టు. అట్లాంటివి ఇప్పుడు శ్రీశైలము టనల్ ప్రాజెక్టు, అది పూర్తి చేస్తే జిల్లాకు వరద అయినది వాస్తవానికి. అట్లాంటి దానికో 1000 కోట్లు 2000 కోట్లు ఇస్తే అయిపోతుంది. అట్లా వాటి అన్నింటినీ పూర్తి చేద్దాము రాబోయే 2-3 ఏళ్లలో అనే లక్ష్యంతో డబ్బులు వీటన్నింటిని పూర్తి చేయటమే లక్ష్యంగా తక్షణం ఆయకట్టును పెంచే ఆలోచనతో చేయటం అదొక మంచి ఆలోచన. రెండోది, గోదావరి మీద కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలన్నీ బయటపడ్డ తర్వాత అది నిలబడుతుందా లేదా అనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్న సమయాన వాళ్ళు ఉన్నంతలో గోదావరి పరివాహక ప్రాంతాన్ని కాపాడటం ఎట్లా అనే దానిపైన దృష్టి పెట్టి దాని మీద ఒక ప్రయత్నం జరుగుతున్నది. నా దృష్టిలో ఇవి రెండు కూడా చాలా బాగానే ఉన్నాయి. తక్షణ లక్ష్యాలుగా కూడా అవి చాలా బాగానే ఉన్నాయని అనుకుంటున్నా. అదేవిధంగా విద్యారంగానికి 1-2% కేటాయింపులు పెంచారు, వైద్య రంగానికి పెంచారు. చాలా ఇంకా పెంచితే బాగుంటుంది. దారుణంగా సార్, 7% ఎడ్యుకేషన్, 3.9% హెల్త్ పెంచాలి. లాస్ట్ టైం 6 ఉండే, 6.5 ఉండే, ఈసారి 7.5కు 1% పెరిగింది. చాలది, ఇంకా పెరగాలి. అట్లాంటివి కోరికలు ఉన్నాయి మాకు కూడా. కోరికలు కాదు, చాలా కాలంగా మనం చేయవలసినటువంటి పనులు పరిపూర్తి కావాలంటే పెంచాలి. 15% ఇస్తే బాగుంటుంది అనేది మేమందరం అనుకున్నాము ఒకసారి. రెండవది, వైద్య రంగానికి కూడా పెంచాలని, దానిపైన ఇంకా ఎక్కువగా చర్చ జరగలేదు, కానీ ఆ ప్రయత్నం కూడా ఒకటి సీరియస్గా జరగవలసి ఉంది. ఉపాధి కల్పన మీద క్యాలెండర్ అనుకున్నాం, జారీ అయింది. ఆ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేయడానికి కావలసినటువంటి కేటాయింపులు కూడా వాళ్ళు బడ్జెట్లో చేసుకున్నట్టున్నారు.
ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా కూడా కొన్ని వ్యవసాయ కమిషన్ ఏర్పడాలి, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, ధాన్యం కొనుగోలు కోసం ఇంకా కొంత నిధులు రావాలనేది ఉంది. ఉన్న నిధులు ఇప్పుడు రుణమాఫీకే సరిపోతాయి, రుణమాఫీకి, రైతు బంధుకు, రైతు భరోసాకు సరిపోతాయి. ఇంకా దానికోసం ఎట్లా అనేది అది కూడా ఒకటి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇవి నా దృష్టిలో కొన్ని పరిమితులు ఉన్నా మొత్తం మీదనైతే బడ్జెట్ అనుకున్న లక్ష్యాల సాధనకు ఉపయోగపడే రీతిలోనే సాగుతున్నది. ఇక మనం ఇప్పుడు అనే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే అప్పుల భారం బాగా నెత్తినబడి కేసీఆర్తో కంపేర్ చేసుకొని బెటరే ఉందనుకుంటే మోసం అవుతుంది. అసలు పరిపాలన ఈ రకంగా ఉండాలి అన్న దాంతో మనం బేరీ చేసుకొని కంపేర్ అంటే అక్కడి నుంచి మనం ఒక మార్పు దిశగా ప్రయాణం అయితే చేస్తున్నాం, అంత మేరకు బాగానే ఉంది. ఆ మార్పు ఇంకా వేగంగా ముందుకు పోవాలి. ముందుకు పోవాలంటే మరి ఉన్న పరిమిత వనరుల్లో ఇప్పటికి రుణమాఫీ ఒకటి తినబెట్టుకొని అవి చేయాలంటే కూడా కొంత కష్టమైనదే. కానీ జరగవలసిన పని ఆ రకంగా ఆ కోణంలోనైతే జరగవలసిన అవసరం. సో పొలిటికల్గా మాట్లాడితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో మీలాంటి వాళ్ళు కూడా ఈ జంపింగ్ల విషయంలో చాలా తప్పుపట్టారు గతంలో. ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నది మీకు? ఇది కరెక్ట్గా అనిపిస్తున్నదా? అవసరం ఉంది అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు కూడా నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు కొన్ని ప్రకటనలు బీఆర్ఎస్ వాళ్ళు అనవసరంగా మేము ఇంకా గవర్నమెంట్ ఉండని ఏం కూలుస్తాము అని అనటం, బీజేపీ వారు కూడా ఈ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండదని ప్రకటనలు చేయటం, ఇవన్నీ కూడా అనుమానాలకు దారితీస్తుంది, అనవసరమైన అనుమానాలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవటానికి తాము ఎమ్మెల్యేలను కొంతమందినైనా మన వైపు తిప్పుకోకపోతే మనకేమన్నా ప్రమాదం కల్పిస్తారేమో అనే ఒక అభిప్రాయానికి వచ్చి వాళ్ళు ఒక ప్రయత్నం చేయటం నైతికంగా ఇదేమీ సమర్థనీయం కాదు. మేము ఎప్పుడు కూడా ఇట్లాంటి కార్యకలాపాలను సమర్థించలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రకమైన వాతావరణం ఏర్పడ్డది. బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేల ఆలోచన ఎట్లుందంటే, కాంగ్రెస్ తీసుకోకపోతే బీజేపీలోకైనా వెళ్ళిపోదామనేది. అట్లా వాళ్ళు అటో ఇటో వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మరింత నష్టం కదా మనకు. మనం ఎందుకు వదిలిపెట్టాలి పోయే వాళ్ళని, అటెందుకు పోనివ్వాలి, మన పార్టీలోకి తీసుకుంటే మనకు నిర్మాణం పెరుగుతుంది కదా అనే ఆలోచనతో స్పష్టంగా బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళని కాంగ్రెస్ కూడా ఆహ్వానించడం మొదలుపెట్టింది. అంటే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాల్లో వాళ్ళు అట్లాగే బీఆర్ఎస్లో ఉండి మేము ఈ పార్టీ నుంచి రాష్ట్ర అభివృద్ధికి మేము కట్టుబడి పనిచేస్తాము, ప్రతిపక్షంలో ఉండి అనుకుంటే ఇబ్బంది లేదు. కానీ రెండు పరిణామాలు, ఒకవైపేమో ఈ ప్రభుత్వం ఉండదు, ఇది పనిచేయదు అనే ప్రచారం ఒకవైపు, రెండో వైపేమో తాము తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి పక్క చూపులు చూడటము రెండు మొదలైంది. ఈ రెండు మొదలైన తర్వాత ఉన్నంతలో ఇంకో దిక్కుపోకుండా తమ వైపుకు తాము ఆకర్షించుకోవటం ఇలా కాంగ్రెస్ పార్టీ అనివార్య పరిస్థితి జరుగుతున్నది. అది వాస్తవిక పరిస్థితి. ఇక దాంట్లో మనం ఏం మాట్లాడలేని సందర్భం, దుస్థితి ఏమన్నా అనుకోండి. ఇంకొకటి, ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందనిపిస్తున్నదా మీ అంచనా ప్రకారం? 26 మంది రావాలి, 26 మంది వచ్చే అవకాశాలు అక్కడ కనబడట్లేదు. 4.5 ఏళ్ళన్నా జరపాలి స్పీకర్. ఏం జరుగుతుంది అనేది మనకు అది తెలియట్లేదు. మీకు అంచనా ఉంటుంది కదా సార్ ఖచ్చితంగా? మీకు గతంలో పరిణామాల మీద అవగాహన లేదా? కాకపోతే ఏందో కోర్టు ఈసారి సుప్రీంకోర్టు ప్రత్యేకంగా, హైకోర్టు కానీ ప్రత్యేకంగా దీనిపైన కొంత కఠినమైన వైఖరిని ప్రదర్శిస్తున్నాయి కాబట్టి ఏమన్నా చేస్తారా అనేది ఒక ప్రశ్నార్థకమే. అది వెంటనే జరుగుతుందని నేను కూడా ఏమి అనుకోవటం లేదు. బహుశా దానిపైన చాలా చట్టంలోనే కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులను సరిచేయకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో దానిపైన ఇంకా చర్యలు తీసుకోవటం అంత సులభ సాధ్యమయ్యే విషయం కాదు. మహా అయితే స్పీకర్కు సూచన చేయగలుగుతారు. కనుక అంత తొందరగా ఏదో జరుగుతుందని కూడా నేనేమి అనుకోవటం లేదు. కానీ చెప్పలేము, ఏదన్నా కోర్టు అనుకోకుండా ఈ విషయంలో పరిస్థితిని వాళ్ళు ఎట్లా చూస్తారు, తమ అధికారాలను ఎట్లా అవగాహన చేసుకుంటారనే దానిపైన ఆధారపడింది. ఇప్పటి వరకు కోర్టు తీసుకున్నటువంటి దృష్టికోణాన్ని బట్టి చూస్తే పెద్దగా మార్పులు ఏమో జరుగుతాయని అనిపించట్లేదు. మీ పార్టీ ఇప్పుడు ఇట్లాగే మీరు ప్రభుత్వానికి అనుకూలంగానో లేకపోతే సో కొంత హెల్ప్ఫుల్గా ఉండాలి అన్న కోణంలో ఆలోచిస్తే మరి మీ పార్టీ ఎదగాలి కదా సార్? ఎట్లా కొట్లాడాలా, రావాలా, జనాల్లోకి వెళ్ళాలి, ఇవన్నీ చేస్తేనే కదా పార్టీ ఎదుగుదల అన్నది. మరి ఎట్లా మాట్లాడదాం? ఇంకా సమయం ఉంది కదా, 8 నెలలకే అన్నీ తేలిపోయేటి కావు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ప్రొఫెసర్ కోదండరామ్ సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.